భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామివారు శ్రీమతి సోంపల్లి పిచ్చమ్మ మరియు శ్రీ పెంచలయ్య దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన నాగుల వెల్లటూరులో జన్మించారు. స్వామి యొక్క ఖచ్చితమైన పుట్టిన తేదీ తెలియదు. అయితే 1982 ఆగస్టు 24న గొలగమూడిలో మహాసమాధి అయ్యేనాటికి స్వామికి సుమారు 100 ఏళ్లు ఉన్నందున 1880 నుంచి 90 వరకు ప్రాంతంలో జన్మించాలి. భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి గొలగమూడి దక్షిణ షిర్డీ బాబా మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన షిర్డీని తన నివాసంగా ఎంచుకున్నట్లుగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి తన మహాసమాధి కోసం మారుమూల గ్రామమైన గొలగమూడిని తన నివాసంగా ఎంచుకున్నారు. గొలగమూడి ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో ఉంది. నెల్లూరు పట్టణానికి సుమారు 7 కిలోమీటర్లు దూరంలో. కాశీలో కేవలం 5 ఎకరాల భూమి మాత్రమే పవిత్రమైనది అని గమనించమని స్వామి ఒకసారి తన శిష్యులతో చెప్పాడు. కాగా గొలగమూడిలో 11 ఎకరాల భూమి సమానంగా పవిత్రమైనది. మహాసమాధి ఆలయం మరియుధుని గుండం ఇప్పుడు ఈ 11 ఎకరాలలో ఉన్నాయి. స్వామి తన శిష్యులతో చెప్పిన దానితోపాటు పురాణాల ప్రకారం గొలగమూడికి మరొక ప్రాముఖ్యత ఉంది. గరుక్మంత్ కృతయుగంలో వైకుంఠం నుండి తిరుమలకు 7 పవిత్ర కొండలను తీసుకువస్తున్నప్పుడు గొలగమూడిలో కొండల ముక్కపడింది. గొలగమూడిని స్వామి తన ఆఖరి విశ్రాంతి స్థలంగా ఎంచుకోవడానికి ఇదే కారణం కావచ్చు. ఈరోజు దక్షిణాదిలోని షిర్డీ అయిన గొలగమూడిలోని ఆయన సమాధిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.